సెకండ్ ఎంట్రీ ఉంటుంది, ఆ ఎంట్రీ దగ్గర ఆపిస్తారు అనమాట. ఫుల్ చూడండి వచ్చే ముందు ఇక్కడికి ఏం చేయాలో ఏం చేయొద్దో ఏమేమి తీసుకు ఏంటి అనమాట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇది ఒక ఫారెస్ట్ ఏరియా. ఫుల్ ఇచ్చారు, అందరు చాలా మంది వచ్చారు. వచ్చి క్యాంపింగ్ అంటే మంచిగా చిల్ అవుతారు అనమాట వెదర్కి. నిజంగా పాము ఇట్లా చట్టు మనం పోయింది అనుకునేరు, చేతబడి కాదు. ఫొటోస్ అవన్నీ దిగడానికి చాలా బాగుంది. స్కూల్ బంకులు కొట్టి, కాలేజ్ బంకులు కొట్టి, ఐ మీన్ అందులో వదిలేస్తా. టైగర్ దొరికిందని. హై ఫ్రెండ్స్, ఇప్పుడే యూటీఎం అయితే స్టార్ట్ అయిపోయినాం. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయినాము. ఈ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అంటే 20 to 25 కిలోమీటర్స్ ఉంది. ఈ టైంలో ఫ్రైడే రోజు ఉంది అమావాస్య, చేతబడులు అవన్నీ చేస్తారంట. చెట్లు కూడా బాగుంటాయి. పోతుంటే అందరు ఏమంటారు అంటే ఈ టైంలో ఎందుకు పోతున్నారా, మంచిది కాదు అది ఇది అంటారు. అయినా కూడా మనం పోదాము. ఫ్రెండ్స్, మీరు పోవాలని ప్లాన్ వేసినా లేదంటే మీరు పోతున్నా ఈ వీడియో అయితే మొత్తం చూడండి. 5 minutes ఉంటుంది. అక్కడ ఎలా ఉండాలా ఏంది కథ మొత్తం చెప్తా అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. ఈజీగా లొకేషన్ పెట్టుకొని వచ్చారనుకో, డైరెక్ట్ తీసుకొని వస్తుంది. ట్రాఫిక్ లేదు, సందులోకి వెళ్ళి అట్లాంటివి తీసుకొచ్చేది ఏం లేదు. కరెక్ట్ రోడ్డు మీద వెళ్ళి పట్టుకొని వస్తుంది. కాకపోతే కొంచెం గుంతలు ఉంటాయి ఆ ప్లేస్లో, కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇట్లుంటుంది. మనం ఆల్మోస్ట్ రీచ్ అయినాం. కార్లో వచ్చేటోళ్ళకైతే చాలా మంచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం చూపెట్టినా కదా, ఆ రోడ్ ఒక్కటి ఇబ్బంది కార్లో వచ్చేటోళ్ళకి. ఇదే అనమాట ఎంట్రన్స్. లోపలికి కార్లు బైక్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇంకొక సెకండ్ ఎంట్రీ ఉంటుంది, ఆ ఎంట్రీ దగ్గర ఆపిస్తారు అనమాట. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ అసలు ఏముండవు అనమాట. ఒక థింగ్స్ ఏమైనా బై చేద్దామన్నా ఏముండదు. ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట. ఫెసిలిటీస్ కానీ సేఫ్టీస్ కానీ ఏముండవు. మనం ఏం చేసినా మనకే రిస్క్. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి బైక్స్ కార్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి. లెట్స్ గో. ఇక మనమైతే ఇప్పుడు యూటీఎం అయితే వచ్చేసాము. సూపర్ ఉంది లొకేషన్ అయితే. మీకు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపెడతా. ఇది యూటీఎం మీకు కరెక్ట్ లొకేషన్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లొకేషన్ పెట్టేస్తా. మీరు సర్చ్లో కూడా యూటీఎం కొట్టేసి అనుకో డైరెక్ట్ వస్తుంది. ఏంటంటే అండర్ ద మూన్ అనమాట. మీకు చూపెడతా. అక్కడ చూస్తారు కదా బ్యాక్ సైడ్ ఆడ చెట్లు కనబడుతున్నాయి, సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతా. సరేనా? వ్యూ చూసారు కదా, చాలా 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 బాగుంది. మీకు ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక్కొక్క వ్యూ చూపెడతా, చాలా బాగుంటుంది. మీరు వీడియో అయితే ఫుల్ చూడండి. వచ్చే ముందు ఇక్కడికి ఏం చేయాలో ఏం చేయొద్దో ఏమేమి తీసుకురావద్దో ఏమేమి తీసుకురావాలో కూడా చెప్తా. ఇక్కడ చూస్తారు కదా ఇసురాకులు అవన్నీ మొత్తం దట్టి వేసేసారు మొత్తం ఏడికాటికి. ఇది అయితే సాటర్డే సండే అయితే ఫుల్ వస్తారు అనమాట. ఫుల్ నైట్ మొత్తం ఎంజాయ్ చేసి అంటే ఉండి వెళ్ళిపోతారు. క్యాంప్ ఫైర్ అవన్నీ పెట్టుకొని. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇది ఒక ఫారెస్ట్ ఏరియా. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. స్టూడెంట్స్ అయితే మధ్యాహ్నం వచ్చి ఫోటోలు దిగేసి వెళ్ళిపోతారు. సాయంత్రం అయితే వేరే లెవెల్. మస్తుంది లొకేషన్. అందరు చాలా మంది వచ్చారు. వచ్చి క్యాంపింగ్ అంటే మంచిగా చిల్ అవుతారు అనమాట వెదర్కి. అట్మాస్ఫియర్ కూడా సూపర్ ఉంది ఇప్పుడైతే. మస్తుంది. ఇంకా అక్కడ సైడ్ ఉంది కదా, ఆ ట్రీస్ దగ్గర పోదామని చెప్పి చూస్తున్నాం కానీ చాలా లాంగ్ ఉంది. చూపెడతా ఎట్లా పోవాలో. అది ఇట్లా అక్కడ కొంతమంది అయితే టెంటులు అవన్నీ వేసుకొని మంచి చిల్ అవుతారు. వాళ్ళకి ఏం కావాలో అన్నీ తెచ్చుకోరు. వాళ్ళని వీడియో తీయడం ఇష్టం లేకుండే నాకు, అందుకోసమని తీయలే. ఇప్పుడు ఆ బ్యాంబూ స్టేజ్ కావాలంటే ఇక్కడ రోడ్ ఉందా, ఈ రోడ్ నుంచి పోవాలన్నమాట. ఈ రోడ్ నుంచి పోతే మనం ఆడిపోతాం. ఓకే, అటువైపు చూసాం ఎట్లుందో. ఇంట్రోలో చెప్పినా కదా, చేతబడి చేస్తారు, పాములు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పేసి. అవన్నీ ఏం లేవు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫారెస్ట్ అన్నాక పాములు అయితే ఉంటాయి, అది తెలిసిన ముచ్చట్నే అందరికీ. మనకి ఇక్కడ చూస్తారు కదా, ఇవే పాము పుట్టల్లాగా ఉన్నాయి అనమాట. కనబడ్డాయి పాములు ఇట్లా. అవి ఏంటంటే ఫారెస్ట్ కాబట్టి పాములు అయితే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో. మేము ఇలా ఈ నుంచి ఆ చెట్ల దగ్గర నేను పోతున్నాం, ఆ వాటర్ దగ్గర నుంచి. నిజంగా పాము ఇట్లా చట్టు మనం పోయింది. ఫోన్ తీసి వీడియో తీసే లోపల అది వెళ్ళిపోయింది అనమాట. నిజంగా నవ్వుతుందిరా, నిజంగా పోయింది. నిజంగా పోయింది.
ఏ మాట కామాట వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం నేచర్ చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ కదా, చాలా చాలా బాగుంది. మంచిగా మీ ఎంజాయ్మెంట్ కంటిన్యూస్గా ఉండాలంటే ఇట్లా పుట్టల పక్కన దాని పక్కన కూర్చోద్దు. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మంచిగా సెట్టింగ్ చేసుకోవడానికి లేక్ పక్కన బాగుంది. చేతబడి అనుకునేరు, చేతబడి కాదు, పిల్లలు అట్లా వేసిరు అనమాట డయాగ్రామ్. మనం ఆ నుంచి అయితే ఇక్కడికి వచ్చినాము. చాలా బాగుంది ఇదైతే చూడొచ్చు. చాలా మంది అంటే ఇప్పుడు వచ్చాం, చాలా మంది తెలియదు కాబట్టి కొంతమంది వస్తారు ఇక్కడ చూడడానికి. మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు. కొంతమంది వచ్చిన వాళ్ళు అయితే మంచిగా ఫ్యామిలీతో వస్తారు, ఎంజాయ్ చేస్తారు. చూడొచ్చు ఎంత బాగుందో ఇదంతా. ఒక పక్క వాటర్, ఒక పక్కన చెట్లు, చాలా బాగుంది. మంచిగా వంటలు కూడా వండుకుంటారు ఇక్కడ చూడవచ్చు మీరు. మొత్తం ఇలా ఇక్కడ వచ్చి చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఇప్పుడైతే 4 అవుతుంది అనమాట, ఈవినింగ్ 4. ఆల్మోస్ట్ ఆడడానికి రోడ్ ట్రాఫిక్ అంతా కూడా లేకుండే చాలా ఈజీగా వచ్చేసింది. చాలా బాగుంది. కొంతమంది మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే స్కూల్ బంకులు కొట్టి కాలేజ్ బంకులు కొట్టి వస్తారు అనమాట. బాగుంది, ఎంజాయ్ చేస్తారు. ఫొటోస్ అవన్నీ దిగడానికి చాలా బాగుంది ప్లేస్. నేను కొన్ని ఫోటోలు దిగిన, అవి కూడా వీడియోలు వేస్తే చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి, నాకు నచ్చితే వచ్చేసేయండి, విజిట్ కాండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఇంకా చూడొచ్చు, నైట్ ఇప్పుడు కూడా వచ్చి మంచిగా ఇట్లా మంటలు పెట్టుకొని మంచిగా చల్లగా మంచిగా చిల్గా వచ్చు. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తారు అనమాట. చూడొచ్చు, చాలా చేపలు ఉన్నాయి లోపల. ఇట్లా వేసి తినేసి వెళ్ళిపోతూనే ఉన్నాయి. నేను కూడా కొన్ని చేపలు పట్టినా, చూపెడతా. చూసినా నాకు ఏం దొరికిందో. టైగర్ దొరికింది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఇది దొరికింది. ఇంకా చేపలు కూడా ఉన్నాయి, చాలా చేపలు ఉన్నాయి దాని లోపల.